మైత్రి బంధం బలోపేతం సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభమైంది. రాజధాని టెల్ అవీవ్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మోదీకి విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు పోప్నకు మాత్రమే ఇజ్రాయెల్లో ఆ దేశ ప్రధాని స్వాగతం పలకడం ఆనవాయితీ కాగా ఈసారి మోదీ కూడా ఆ జాబితాలో చేరారు. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఉగ్రవాదంపై పోరు సహా ఆర్థిక రంగంలో బంధం బలోపేతంపై మోదీ నెతన్యాహు చర్చిస్తారు. సైబర్ భద్రత, నవకల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష విజ్ఞానం, నీటి వినియోగం, వ్యవసాయ రంగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి. సంయుక్త భాగస్వామ్యం కింద భారత్లో తయారీ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ రంగ పరిశ్రమలు విశేష ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మోదీ పర్యటనలో స్పష్టత రానుంది. క్షిపణుల ఉత్పత్తి, అమ్మకాలు, డ్రోన్ల, రాడార్ల వ్యవస్థ సరఫరాపై కూడా చర్చ జరగవచ్చని అంచనా. ఇజ్రాయెల్ పర్యటనలో మోదీ అక్కడ ప్రవాస భారతీయులనుద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారు.